ఒక కర్రీ అని చెప్పి మనం వంట స్టార్ట్ చేసిన తర్వాత అది వేరే కర్రీలా చేంజ్ అవ్వడం ఎవరైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేశాను. నేను గుమ్మడికాయ శనగలు కర్రీ చేద్దామని చెప్పి ముందు రోజు నైటే కొమ్ము శనగలు నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ గుమ్మడికాయ కట్ చేసి చూస్తే లోపల అంతా పాడైపోయింది. ఇంకా నానబెట్టిన కొమ్ము శనగలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ ఉడకపెట్టేసి ఈవినింగ్ స్నాక్గా తిందాము అంటే ఆల్రెడీ శనక్కాయలు ఉడకపెట్టేశాను. సర్లే ఇంకేం చేస్తాం అనుకున్న కర్రీనే చేద్దామని చెప్పేసి గుమ్మడికాయ ప్లేస్లో ఆనపకాయ వేసి దాన్నే కర్రీ చేసేసాను. నేనైతే ఎప్పుడు ఇలా ఆనపకాయ కొమ్ము శనగలు కర్రీ చేయలేదు, అలానే గుమ్మడికాయతో కూడా చేయలేదు. ఫస్ట్ టైం చేయాలి అనుకున్నాను, గుమ్మడికాయ పాడైపోయింది. ఇంకా ఆల్టర్నేట్గా సాంబార్ కోసం తీసుకొచ్చిన ఆనపకాయ ఉండడం వల్ల దాన్ని వేసేసి కర్రీ చేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ గుమ్మడికాయ తీసుకో కర్రీ చెయ్యనంటే నాకు అసలు అది నచ్చదు అన్నాను. లేదు కొమ్ము శనగలు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఆయన నార్త్ సైడ్ ఎక్కువ ఫుడ్ తిని అలవాటు అయి ఉంటుంది కదా. ఇంకా ఫైనల్గా గుమ్మడికాయ ప్లేస్లో ఆనపకాయ వేసి కర్రీ చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నేనైతే ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం తినడం.